హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శనగలతో చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం ఒక కప్పు శనగల్ని ఒక గిన్నెలో పోసుకొని 2 కప్పుల వరకు నీళ్లు పోసి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగల్ని 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదిగో శనగలు ఇలా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కాసిన తాలింపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత మనం ఉడికించుకున్న శనగలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా నూనెలో అవి వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడరు పావు స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసే వరకు చక్కగా కలుపుకుంటూ సన్న సెగ మీద వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కాస్తంత నిమ్మరసం వేసి చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. అంతేనండి, మన శనగల చాట్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.